భారత అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మార్చి 1, 3 మధ్య 3 రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లంటే 10 కాలాల పాటు గుర్తుండేలా ఘనంగా జరిపించాలనేలా ముఖేష్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలిరాగా వారి కోసం 2500 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ సహా ఇంకెందరో హాజరయ్యారు. ఇతర అతిథుల్లాగే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు. ముఖేష్ అంబానీ సొంత సోదరుడు అనిల్ ధీరూభాయ్ అంబానీ. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అంశుల్తో కలిసి అనామకుడిలా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే ఉంది. వారి కుటుంబం అంతా వారి వారి బ్యాగులు మూసుకుంటూ వెళ్తూ కనిపించారు. సంబంధిత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి మధ్య గతంలో వివాదాలు ఉండేవి. ఆస్తి చిరుసమంగా పంచుకున్నప్పటికీ అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుడు జాబితాలో 6వ స్థానంలో ఉండగా 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద సున్నా అని దివాలా తీసినట్లు ప్రకటించడం గమనార్హం. ఒకప్పుడు వేల కోట్లు ఆస్తులు ఉండగా ఇప్పుడు వందల కోట్లకు దిగొచ్చారు. అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందకి పడిపోయారు. 2023 ఫిబ్రవరి సమయానికి ఆయన ఆస్తి 250 కోట్లుగా అంచనా.